నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 5th జూలై 2026 ఆదివారం ఉదయం ఈరోజు కూడా వేస్తున్నా. మన దేశంలో అన్ని మతస్థులకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, సదుపాయాలు ఉంటాయి. ఏ మతస్థుడు ఎలాంటి తీర్థయాత్ర చేసినా ప్రభుత్వం నుంచి వాళ్ళకు సబ్సిడీ ఉంటుంది. వాళ్ళు ఆరాంసే వాళ్ళ యాత్రలన్నీ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా ఇక్కడున్న ఇతర మతస్థులు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో ఒక హిందూ ఏదన్నా కుటుంబంతో ఏదైనా తీర్థయాత్రకి వెళ్తా అంటే మాత్రం భారతదేశంలో ఉన్న ఆర్మీ మొత్తం వచ్చి వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయింది. చాలామంది హిందువులు అమర్నాథ్ యాత్ర కోసం ప్రయాణం స్టార్ట్ చేసుకున్నారు. దానికోసం భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర బలగాలను వాళ్ళకు సెక్యూరిటీగా పంపించింది. మీరు ఎప్పుడన్నా ఏదైనా రైల్వే స్టేషన్లోనో ఎయిర్పోర్ట్లోనో ఏ మతానికి సంబంధించిన వాళ్ళన్నా ఏదైనా యాత్ర కోతుర్రంటే వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు యాత్ర ఎత్తే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఒక 20-30 మంది అక్కడ దాకా పోయి ఆయనకు ఆరాంసే సెండ్ ఆఫ్ ఇచ్చి మళ్ళీ ఆయన వచ్చేటప్పుడు క్షేమంగా ఇంటికి వచ్చేటప్పుడు కూడా అతన్ని రిసీవ్ చేసుకొని వాళ్ళందరు కుటుంబ సభ్యులందరూ క్షేమంగా అబ్బా మేము మంచిగా పోయి తీర్థయాత్ర చేసి వచ్చినామని అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ మన హిందువుల కాడికి వచ్చే వర్గాల్లో ఏమవుతుందంటే హిందూ ఏ యాత్ర చేసినా ఎటువైనా అక్కడున్న యాత్రకు సంబంధించిన ఆ లొకేషన్లో ప్రభుత్వం వాళ్ళకు సెక్యూరిటీ కోసం కేంద్ర బలగాలను వాడే పరిస్థితి ఉంది మన దేశంలో. దేశం మనదని గొప్పగా చెప్పుకుంటాం, దేశంలో ఉన్న వాళ్ళందరూ ఐకమత్యం అని చెప్తాం, అంత మనోళ్ళే అంటాం. కానీ ఒక హిందూ తన దేశంలో తాను ఏదైనా తీర్థయాత్ర చేయాలంటే కూడా భయపడే బతికే పరిస్థితి ఉంది. దీనికి అంతటికి కారణం తీవ్రవాదం. ఆ తీవ్రవాదం నిర్మూలన కోసం మన ప్రభుత్వం చేయాల్సిన చర్యలన్నీ ఎత్తుంది. అయినా కానీ ఈ దేశంలో ఎక్కడనో కాడ ఈ దేశం తిండి తిని ఈ దేశంలో బతుక్కుంటుంది దొంగన కొడుకులు ఈ దేశాన్ని నాశనం చేసే కుట్రలు ఇంకా ఎత్తనే ఉన్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎందుకంటే దేవుడు ఏదో రకంగా వాళ్ళని గుర్తించి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ ఒక టార్గెట్ పెట్టుకుంటాడు. తన జీవితకాలం మొత్తంలో దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు ప్లస్ పంచరామాలు, ఇట్లా కొన్ని అమర్నాథ్ యాత్ర, కేదార్నాథ్ యాత్ర, చార్ధామ్ యాత్ర అని ఇట్లాంటి యాత్రలు చేసి ఈ భూమి మీదకి వచ్చినందుకు ప్రశాంతంగా జీవన శైలిలో అది నేను ఈ భూమి మీద ఉండగా ఆ స్వామివారి దర్శనం చేసుకున్నా అని ఒక కళతోటి కుటుంబ సభ్యులందరిని వెంబడేసుకొని పోతే ఎక్కడనో పక్క దేశంలో పుట్టిన మతోన్మాదులు తీవ్రవాదం అనే ముసుగులో మన దేశంలోకి ఎంటర్ అయ్యి ప్రశాంతంగా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ప్రయాణం సాగిస్తున్న భక్తుల మీదకి వాళ్ళ యొక్క తీవ్రవాదమైన ఆ భావజాలంతో వీళ్ళని చంపేసి మనం ఏదో జన్నత్ పోతామని ఆశపడతాం. అట్లాంటి పరిస్థితుల నుంచి మన హిందూ ధర్మానికి సంబంధించిన భక్తులందరినీ కాపాడడానికి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో, ఊహించని స్థాయిలో మనోళ్ళ సెక్యూరిటీ కోసం కేంద్ర బలగాలను అక్కడ మోహరించి వాళ్ళ క్షేమంగా దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి పోవాలని, ఎలాంటి అవాంఛమైన సంఘటనలు జరగద్దని ముందస్తుగా ఫుల్ సెక్యూరిటీ తోటి భక్తులందరినీ
అమర్నాథ్ యాత్ర ముగించుకొని ఇంటికి పోవాలనే ప్రయత్నంలో కేంద్ర బలగాలు ఇప్పుడు ఎక్కడైతే అమర్నాథ్ యాత్ర జరుగుతుందో అక్కడికి పయనమైంది. కానీ మన దేశంలో వేరే ఏ మతస్థుడైనా ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు, వాళ్ళ మత ఆచారాల ప్రకారం ప్రశాంతంగా తీర్థయాత్రలు అన్నీ వేసి ఇంటికి రావచ్చు. కానీ ఒక హిందూ మాత్రం చార్ధామ యాత్ర పోవాలన్నా, కేదార్నాథ్ పోవాలన్నా, పెహల్గాం పోయి అక్కడ ఫ్యామిలీతో ఏమైనా ఎంజాయ్ చేయాలంటే అడుగున ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో తినేటోళ్ళు పక్క దేశం పాడుడు బంద్ అయినంత వరకు ఇది తప్పదు. మనం ఏదైనా సోషల్ మీడియాలో ఇట్లా కాదురాబాయ్ ఇట్లా బతుకుదాం, అందరం మనం ఒకటే, మనుషులుగా పుట్టినాం, మనుషులుగా చచ్చిపోదాం, తీవ్రవాదం అనేది వదిలేసి మంచిగా బతుకుర్రా అని చెప్తే అవో నువ్వు పలానా పార్టీకి సపోర్ట్ చేస్తావు. పలానా పార్టీ అనేది తర్వాత వస్తుంది, ఫస్ట్ మనుషులమే కదా. అది అర్థం చేసుకోరు. ఇప్పటికైనా మారూరి. ఇంకా మీరు తుపాకీతోటి ఏమో సాధించుతామంటే అదే తుపాకీతోటి గంగలగలుగుతారు, తర్వాత మీ కర్మ. ఒకేసారి ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. ఎందుకో మన ధర్మం మీద జరుగుతున్న అన్యాయాల గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు పెడతాం. చాలామందికి కోపం వస్తుంది, ఓకే ఇవే వీడియోలు తీస్తున్నారు. నాకు మంచి అనిపిస్తే చేస్తా, లేకపోతే సార్ మీకు మంచి అనిపిస్తే చూడుర్రి, మంచి అనిపించకపోతే చూడకూరి. అది నా ప్రాబ్లం కాదు. నేను అందరి మంచి కోరుకునేటోని. అందరు బాగుంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఏదైనా మనిషి లోపల ఉన్న ఆలోచన విధానాలు కరెక్ట్ ఉండాలి. మనం ఎంతసేపు మా దేవుడే గొప్ప, మా మతమే గొప్ప అని అనుకుంటే అన్నం పెట్టేటోడు కూడా అన్నం పెట్టని పరిస్థితికి వస్తుంది. అందుకోసమే ఎందుకో సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి, కానీ ప్రజలలో మార్పు మాత్రం వస్తలేదు. ఇంకా మనోళ్ళు ఏమంటారు, గుడ్డి గుర్రం పనులు తోముకుంటూనే ఉన్నారు. ఇప్పటికైనా మారూరి. మీరు కూడా కొంచెం టెక్నాలజీ ప్రకారం అర్థం చేసుకోర్రి. ఏదైనా తప్పు చేసి తప్పించుకుంటా దేశం విడిచిపెట్టిపోతా అనే పరిస్థితి లేదు. మీరే పొక్కలు ఉన్నా కానీ సుత్తూరుగా బంగ్లాదేశ్లో ఒక హిందువుని చంపిన పరిస్థితి ఏమైందో, కరెంటు తీగల మీద ఏలాడుతుండ్రు. అట్లుంటుంది. ఎప్పుడు కూడా అనుకోకుర్రి మనం ఒక దేశంలో సేఫ్ ఉన్నాం, ఇక్కడ నన్ను కూడా అడిగేటోడు. నేను అక్కడి దాకా భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చి మనల్ని ఏమైనా చేస్తారా అని మాత్రం అనుకోకూడదు. ఒకప్పటి హిందుస్థాన్ కాదు ఇది, బాగా టెక్నాలజీతోటి ఉన్న హిందుస్థాన్. ఇక్కడ మీరు ఏదైనా వేయాలంటే 1కి 10 సార్లు మీరు ఆలోచించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది అవుతుంది. పెహల్గాం దాడిలో ఎంతమంది తీవ్రవాదులు అక్కడున్న హిందువులను పేరు అడిగి చంపిర్రో వాళ్ళందరూ ఈరోజు కాలగర్భంలో కలిసిపోయారు. ఒకట్లు ఉంటుంది. సరే 4 రోజులు మీరు ఎక్కువ బతుకుతారు కావచ్చు, కానీ అందరం బయట వాళ్ళమే. మా వాళ్ళకంటే అంత్యక్రియలు అవన్నీ జరుగుతాయి, కానీ మీకు అది కూడా మీరు నోసుకోరు 200%. ఇప్పటికైనా మారూరి. సమాజం చాలా పెద్దగా ఉంది, చాలా దూరం ఆలోచిస్తుంది. లేకపోతే భవిష్యత్తులో మీలాంటి వాళ్ళకు ఈ భూమండలం మీద ఎక్కడ కూడా జాగా దొరకకుండా అయిపోయింది. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ సార్. ఎందుకో పొద్దున న్యూస్ ఛానల్ పెట్టంగానే ఒక ధర్మానికి సంబంధించిన భక్తులందరూ తీర్థయాత్ర స్టార్ట్ చేస్తే వాళ్ళని చంపడానికి తీవ్రవాదులు మోపైర్రు అనే విషయం తెలిసి సోషల్ మీడియాలో ఒక వీడియో చేద్దామని చేసిన. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. మరొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.